కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందని గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రమే ఇస్తుందన్నారు. విభజన హామీలో భాగంగా పారిశ్రామికవేత్తలకు రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు నమన. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. 11 విచారణ కమిటీ బృందాలు విచారణలో పాల్గొంటున్నాయి. అన్నమయ్య జిల్లా డిఆర్ఓ సత్యనారాయణ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపకం, ట్రాన్స్కో అధికారులతో కలిపి 11 బృందాలు విడివిడిగా విచారణ చేస్తున్నాయి. మదనపల్లి సబ్ కలెక్టర్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విచారణను వేగవంతం చేశారు అధికారులు. మాజీ మంత్రి పుంగునూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ మాధవ్ రెడ్డి ఇంట్లో విచారణ కమిటీ సోదాలు చేపట్టింది. అయితే 5 ఏళ్లలో మదనపల్లి పరిసర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయల విలువ కలిగే డికేటీ ప్రభుత్వ భూముల కబ్జాలో మాధవ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో విచారణ కమిటీ తనిఖీలు చేపట్టింది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటన తర్వాత భూ బాధితులు ఒక్కొక్కరుగా అధికారుల వద్ద క్యూ కడుతున్నారు. తమ పక్క భూములను ఫేక్ సంతకాలతో జనరల్ అథారిటీ రిజిస్టర్ చేసుకుని దౌర్జన్యం చేస్తున్నారని వాపోతున్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా, మండల ముఖ్య కార్యకర్తల విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టు తీసుకొని గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసే కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్తలకు సూచించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో దివ్యాంగ విద్యార్థులు నిరసన చేశారు. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ఆమె ఫోటోను దగ్ధం చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం పుల్లగిరి గ్రామానికి చెందిన పాండు ముఠా వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారని రాజేందర్ నగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి 15 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి రాయల్ నగర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పక్కిట్లో ఉండే శ్రీనివాసులు అనే యువకుడే హత్య చేశాడని జిల్లా ఎస్పీ సుబ్బయ్యరాయుడు తెలిపారు. వ్యక్తిగత కక్షతోనే మృతురాలి కుటుంబంపై దాడి చేశారన్నాడు. తిరుపతి జిల్లాలో రానున్న రోజుల్లో గంజాయి, సైబర్ క్రైమ్పై మరింత పగడ్బందీగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ప్రభుత్వ ఆసుపత్రి సామాజిక వైద్యశాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పుట్రు ఆకస్మిక తనిఖీలు చేశారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులను గౌతమ్ ఆదేశించారు. సామాజిక వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి జనరల్ వార్డ్ రూమ్, ఎక్స్రే ప్రయోగశాలను, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. నిత్యం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డులో తనిఖీ చేసి డయాలసిస్ యూనిట్ను పరిశీలించారు. రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.